మీకు దండం పెట్టి చెప్తాను, దయచేసి ఎవరు నార్త్ ఈస్ట్ కారులో ప్రయాణం చేయబాకండి. రోడ్స్ వరస్ట్గా ఉన్నాయి. మేము ఇప్పుడు కారు ట్రక్లో ఎక్కిన తర్వాత కూడా రోజుల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. 265 కిలోమీటర్లు మరి ఎన్ని రోజులకి తీసుకెళ్తారో తెలియదు. అందుకని దయచేసి నార్త్ ఈస్ట్ ఎవరు బై రోడ్డు కారులో రాబాకండి. మీకు దండం పెట్టి చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇదిగోండి, ఓ పక్క వస్తానే ఉంటే ఓ పక్క చూడండి అసలు ఎంత ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో. ఇదంతా కూడా కూలిపోయింది. ఇలానే వెళ్ళాలి వెహికల్స్, ఇందుకే ట్రాఫిక్ జామ్ జామ్ జామ్. చూడండి, మేఘాలయ బంగ్లాదేశ్ బార్డర్లో మేఘాలయ నుండి గువాహటి వెళ్తున్నాం. ఇక్కడ ట్రాఫిక్ ఎందుకు 2 రోజుల నుండి ఆగిపోయింది అంటే, ఇదిగో ఇక్కడ కొండ చర్యలు విరిగిపడటం వల్ల ఆగిపోయింది. ఆ కొండ చర్యల లోపల ఒక లారీ ఉంది. మీరు చూస్తున్నట్లయితే ఆ కొండ చర్యల లోపల ఒక లారీ ఉంది. ఆ లారీ అలాగే మట్టి సమాధి అయిపోయింది. ఇంతవరకు దాన్ని తీసిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు, పోలీసులు లేరు, ఎవ్వరూ లేరండి. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో నార్త్ ఈస్ట్ ఉందన్నమాట. నార్త్ ఈస్ట్లో వరస్ట్ రోడ్స్ అండి. అసలు సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అసలు చాలా దరిద్రమైన రోడ్స్. అటు సిక్కిం కావచ్చు, అస్సాం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, నాగాల్యాండ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, మిజోరం కావచ్చు, త్రిపుర కావచ్చు, మేఘాలయ కావచ్చు. వరస్ట్ అంటే వరస్ట్ రోడ్స్. ఇక్కడ చాలామంది క్రైస్తవులు ఉన్నారు. కాకపోతే క్రైస్తవులు ఎక్కువ ఉన్నారని ఏమైనా చేపించట్లేదో మరి ఏంటో తెలియదు. అందుకని మీరంతా ప్రార్థించండి. బండి స్టార్ట్ అవుతుంది, కానీ అన్ని గుంతల వల్ల అటు పోలేక మేము ఇది ట్రక్ బుక్ చేసి తీసుకెళ్తున్నాం. గువాహటి తర్వాత మళ్ళీ మేము రోడ్ మీదనే వచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మేము కూడా దీని లోపలే కూర్చొని ప్రయాణం చేస్తున్నాం. ఎలా ఉంటుందో తెలియదు. శుభ్రంగా ఏసీ ఆన్ చేసుకుని కూర్చోవడమే. ల్యాండ్ స్లైడింగ్ ఆ పై నుంచి మొత్తం తోసుకుంటూ వచ్చింది. దేవుడు దయ వల్ల క్షేమంగా నార్త్ ఈస్ట్ అంతా కూడా తిరుక్కొని మేఘాలయలో ఉన్నాము. యాక్చువల్గా మన బండి అయితే పైన ఉంది, ఎందుకంటే ఇక్కడ రోడ్స్ సరిగ్గా లేకపోవటం వల్ల ఇలాగే వెళ్తా ఉన్నాం. ఇప్పుడు మేఘాలయలో ఉన్నాం. పాపం ఇద్దరు పెట్రోల్ బంక్లో పనిచేస్తారంట. మంత్లీ ఓన్లీ 6,500 రూపాయలే, 6,500 రూపీస్కి పనిచేస్తున్నారంట. వీళ్ళిద్దరు కూడా క్రిస్టియన్స్. వీళ్ళ చర్చ్ పేరు చర్చ్ ఆఫ్ గాడ్. కానీ వీళ్ళ నోళ్ళల్లో మాత్రం ఆకు ఒక్కలు పొగాకు ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను, ఒకసారి అట్లే ఉండండి. ఆకులు ఒక్కలు పొగాకులు చూడండి అసలు ఎంత దారుణంగా ఉందో. క్రిస్టియానిటీ అంటే నార్త్ ఈస్ట్లో మ్యాక్సిమం 80%, 90% క్రిస్టియానిటీ ఉంది. బట్ రియల్ క్రిస్టియన్స్ ఓన్లీ 1% ఆల్సో నాట్ అవైలబుల్. అందుకని యూ హ్యావ్ టు చేంజ్, అదర్వైజ్ గో టు హెల్ డైరెక్ట్లీ. ఓకే, ఎవ్రీ పర్సన్ హ్యావ్ टेस्ट मनी नीड. यीशु मसीह आने वाला है, उसका कैलकुलेशन देना. ठीक है, आज से बंद करो टोबैको, ऐसा पान गुटखा. Otherwise your family is not blessings. Okay, thank you. Praise the Lord. Thank you very much. बंद करो आ एक बार आ करो. అదిగో ఇలా ఉన్నాయన్నమాట ఇలా పరిస్థితులు. చెవులు నిర్మించిన వాడా నాకేక వినుమా, కనులు నిర్మించిన దేవా నన్ను కావుమా, నీ మనవిని ఆలకింతునని నీ యొద్దకు నేను వత్తునని పలికిన ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. దేవుని కృపను బట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, తర్వాత నాగాల్యాండ్, ఆ తర్వాత మణిపూర్, ఆ తర్వాత మిజోరం, ఆ తర్వాత త్రిపుర, లాస్ట్ ఫైనల్గా మేఘాలయ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇది అస్సాము మేఘాలయ బార్డర్లో ఉన్నాం. చుట్టూ తేయాకు తోటలు మీరు చూడొచ్చు. చాలా అందమైన లొకేషన్. ఈ లొకేషన్లో రాత్రి పడుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే అన్నీ బాగుండి కాదు,
కారు బ్రహ్మాండంగా ఉంది కానీ రోడ్డు మాత్రం చాలా వరస్ట్గా ఉంది. అసలు సెంట్రల్ గవర్నమెంటు ఈ నార్త్ ఈస్ట్ని అసలు పట్టించుకోలేదు. చాలా అద్భుతమైన వనరులు ఉన్నాయి, అసలు చాలా అద్భుతమైన మనుషులు ఉన్నారు, చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి, కానీ రోడ్లు మాత్రం చాలా వరస్ట్గా ఉంది. కారు వెళ్ళేటప్పుడు ఒక గుంతలో దిగిందంటే ఒకటి ముందు టైరు ఒకటి వెనక టైరు పైకి లేచిపోతున్నాయి, అంత వరస్ట్గా ఉన్నాయి. కొన్ని వేల లారీలు తిరుగుతూ ఉంటాయి. ఇది గువాహటి టు అగర్తలా వెళ్ళే మెయిన్ రూట్ అనమాట. మణిపూర్కి వెళ్ళాలన్నా ఇటే, మిజోరాంకి వెళ్ళాలన్నా ఇటే, త్రిపురకి వెళ్ళాలన్నా ఇటే, అసలు చాలా నాగాలాండ్ దిమాపూర్కి వెళ్ళాలన్నా కూడా ఇటే. అయితే ఇంకా బండి కింద క్లియరెన్స్ ఎక్కువ లేకపోవటం వల్ల ఇంకా ఆపేసాం. ఇక్కడ నుంచి గువాహటి వరకు 265 కిలోమీటర్లు ఉంది. సో ఒక ట్యూన్ ట్రాలీ మాట్లాడాం. ఆ ట్రక్ వచ్చేసి పైనకి ఎక్కించుకొని తీసుకెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇంకా బండి కనుక నడుపుకోకపోతే అసలు బండి పనికిరాదు. కానీ అంత దూరమైనా కూడా మరి పర్వాలేదని అదే బుక్ చేసాం. వస్తుంది, రాత్రి నుంచి వెయిటింగు. ఇప్పుడు ఇక్కడ నుండి కూడా 265 కిలోమీటర్లు వెళ్ళటానికి 1 డే ఫుల్ డే బట్టితో తెలియదు, 2 డేస్ బట్టితో తెలియదు, 3 డేస్ బట్టితో తెలియదు. ట్రక్ అతను అయితే 2 డేస్లో అక్కడ చేరుస్తారన్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, 265 కిలోమీటర్లు 48 గంటల జర్నీ. ఏ రకంగా రోడ్లు ఉన్నాయో మీకు అర్థమైపోద్ది. ఇలాంటి వ్యవస్థలు ఇక్కడ అందరూ మ్యాక్సిమం పాపం క్రిస్టియన్సే ఉన్నారు, కానీ చాలా దారుణమైన పరిస్థితులు. రోడ్లే అసలు బాగోలేవు. అందుకని దయచేసి మీరంతా కూడా ప్రార్థించండి. అధికారుల మనసు కరగాలి. మంచిగా క్రిస్టియన్ రాష్ట్రాలు కాబట్టి ఇవన్నీ కూడా మంచి అభివృద్ధి పదంలో నడవాలి. ఫస్ట్ ఏది జరగాలన్నా కూడా రోడ్డు అయితే బాగా నీట్గా ఉండాలి. అదే లేకపోతే ఏం చేస్తాం అది. ఓకే, ఇంకా మీకు ఆ బండి వచ్చిన తర్వాత ఎక్కించుకొని పోయిన తర్వాత అనేక విషయాలు చెప్తాం. మేము కూడా కారుని దాని లోపలికి ఎక్కించి కారు లోపలే కూర్చుంటాం. కారు బాగానే ఉంది, కాకపోతే మనకి కింద క్లియరెన్స్, గ్రౌండ్ క్లియరెన్స్ లేదు కాబట్టి కారులో కూర్చుంటాం పైన లారీ మీద. అదనమాట. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. కొండలే అప్ అండ్ డౌన్గా ఉంటాయి, ఇలాగ తిరిగి ఇలాగ వెళ్ళాలి. దాంట్లో మళ్ళీ ఆ ఎక్కే దాంట్లో ఫస్ట్ గేర్లోనే అయితే ఇటు దిగిపోవాలి, లేదంటే ఇట్లా. ఒక పక్కేమో కొండ చర్యలు విరిగి పడతా ఉంటాయి, ఒక పక్కేమో ఈ ల్యాండ్ కింద కూలిపోతూ ఉంటుంది, ఒక పక్కేమో గుంటలు. ఎలా వెళ్తుంది అసలు? చాలా దారుణం. పాపం ఇక్కడ ఈ ఏరియాకి చేపలు, కోడిగుడ్లు కూడా ఆంధ్ర పరిసర ప్రాంతాల నుంచే వస్తాయి. కనీసం వాళ్ళకంటే 7 డేస్ పడుతుంది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. చాలా కష్టంతో కూడిన అది. అక్కడి నుండి గువాహటికి రావడానికి 7 డేస్ పడితే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 3 డేస్ పట్టింది. అది అలా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితులన్నీ. మొత్తానికి మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 6 వెళ్ళాము, అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి. ఒకటి అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఉన్నాయి. అవి రెండింటికి కారు వెళ్ళదు, ఫ్లైట్లో కానీ షిప్లో కానీ వెళ్ళాలి. అవి 2 ఒకే బ్యాలెన్స్. మామూలుగా ఏదైతే 28 స్టేట్లు ఉన్నాయో అన్నీ కూడా అయిపోయాయి. ఓన్లీ ఒక మేఘాలయ మాత్రమే బ్యాలెన్సు. కానీ ఇప్పుడు కూడా మేఘాలయ మీద నుంచే వెళ్తాం, కాకపోతే కారులో వెళ్ళాం, ఆ ట్రక్కులో వెళ్తాం అనమాట. గువాహటి నుంచి జస్ట్ ఒక 15 కిలోమీటర్స్లో మేఘాలయ బార్డర్ వస్తుంది. ఇది అక్కడ దించిన తర్వాత మేఘాలయలోకి వచ్చి గాస్పుల్ చేసే వెళ్తాం. సో ఇదనమాట. ఈ బండి ఎంత గట్టిదంటే వోక్స్వ్యాగన్ వెంటో నిజంగా దేశం మొత్తం తిరిగిందండి. నాకు తెలిసి ఈ వోక్స్వ్యాగన్ వెంటో ఇంతవరకు ఎవరు కొన్నా కూడా వోక్స్వ్యాగన్ వెంటో మాత్రం తిరగలేదు. అన్ని స్టేట్స్ కవర్ చేసి తిరగలేదు, కష్టం. ఇవి ఒక 28 రాష్ట్రాలు, అవి ఒక 6 కేంద్రపాలిత ప్రాంతాలు. దాదాపుగా కారు వేసుకుని వెళ్ళడానికి ఇంకేం బ్యాలెన్స్ లేదు ఇండియాలో, మొత్తం అయిపోయినాయి. ఓన్లీ 2 ఉన్నాయి, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్ మాత్రం. ఓకే, మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. ఇక్కడికి లాస్ట్ ఇంకా అంతా అయిపోయింది. ఈ చివరి మేఘాలయ దగ్గరికి వచ్చేసరికల్లా బార్డర్లో 4-5 కిలోమీటర్ల దూరంలో ఇంకా మేఘాలయ ఉంది. ఈ బార్డర్లో ఇంకా వెళ్ళలేని పరిస్థితి, రోడ్డు అంత వరస్ట్గా ఉంది. అసలు ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్లో అలాగే ఉంది, అస్సాంలో అలాగే ఉంది, నాగాలాండ్లో అలాగే ఉంది, మణిపూర్ అలాగే ఉంది, మిజోరంలో అయితే బహు ఘోరంగా ఉంది, ఆ తర్వాత త్రిపురలో ఇంకా ఘోరంగా ఉంది. మేఘాలయ అయితే ఇంకా చెప్పడానికి అవ్వదు, ఇంకా కారే ఆపేసాం. ఈ పరిసర ప్రాంతాన్ని గవర్నమెంట్ స్పందించి నిజంగా రోడ్స్ బాగా వేస్తే బాగుంటుంది. నేషనల్ హైవేలండి, ఇది రోడ్ నెంబర్ 8, నేషనల్ హైవే 08. ఇది ఎందుకు ఊరిక నేమ్సే ఉన్నాయి నేషనల్ హైవేస్ అని, అసలు వర్తలేదు, చాలా కష్టం.
ఇట్లయితే పాపం ఎంతమంది లారీలోళ్ళు చాలా సఫర్ అయిపోతున్నారు. నిజంగా ప్రతి డ్రైవర్ అన్నకి దండం పెట్టి చెప్పాలి, వాళ్ళ కష్టం నిజంగా కుక్కకు కూడా రాకూడదు. ఎక్కడ పడితే అక్కడే ఎక్కలేక ఆగిపోతే అక్కడే వండేసుకుంటారు, అక్కడే తినేస్తారు, అక్కడే పడుకుంటారు. ఒక పూట ఉంటుంది, ఒక పూట ఉండదు. చాలా కష్టం ఉండే డ్రైవర్ పని అయితే మాత్రం. పాపం చాలామంది లక్షల మంది అదే వృత్తిలో ఉన్నారు, కానీ చాలా కష్టం. వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకుని అయినా సరే రవాణా సౌకర్యం సరిగ్గా ఉంటే రోడ్లు బాగుంటాయి. మీకు మరి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇవన్నీ కూడా టీ గార్డెన్ అనమాట. ఇదంతా కనుచూపు మేర మొత్తం టీ గార్డెన్. ఇటు కానీ అదిగోండి, అటు కూడా చూడండి, అటు కానీ అదంతా కూడా టీ గార్డెనే. అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే ఈ టీ ఆకు చెట్లు ఇవన్నీ కూడా ఈ ఆకులన్నీ ముదిరిపోయినవన్నీ పనిచేయవండి. ఏదైతే ఇదిగోండి ఇక్కడ పైన లేతగా కనిపిస్తుందో ఈ పైన లేతగా ఉండేది మాత్రమే టీకి దానికంతా ప్రాసెస్ చేసి పంపిస్తారు. కానీ ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టు చూడటానికి చాలా సింపుల్గా జస్ట్ ఒక 2.5-3 అడుగులు మాత్రమే ఉంటుంది, 2 అడుగులు కూడా ఉంటుంది. కానీ ఇది ఏదో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అనుకుంటే పొరపాటే. ఒక్కొక్క చెట్టుకి కనీసం 50 సంవత్సరాల పైబడి ఏజ్ ఉంది. దీని లైఫ్ టైమే 200 సంవత్సరాలంట. ఏ చెట్టు కూడా కనీసం మినిమం 5 సంవత్సరాల తర్వాత మాత్రమే ఆ చిగురులు వేయటం ప్రారంభిస్తుందంట. అప్పుడు దాకా కూడా చేయడానికి లేదు. అందరికీ ఏదో టీ గార్డెన్ అంటే ఏదో సింపుల్గా వేసుకున్నారు అనుకుంటారు. ఇది ఎప్పుడు పడితే అప్పుడు వేసేది కాదు, ఎప్పుడు పడితే అప్పుడు తీసేది కాదు. వీటికి 100 సంవత్సరాల చరిత్ర. కనీసం మినిమం ఇక్కడ కనిపించేవి కూడా 50 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల వరకు ఉంటుంది. మరి అప్పట్లో ఎవరు టీ తాగేవాళ్ళు, ఎందుకు ఇవన్నీ వేసారో తెలియదు. అస్సాం అంటేనే మొత్తం రాష్ట్రం మొత్తం అవే. అస్సామే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు కూడా అన్నింటిలో కూడా ఎక్కువ టీ గార్డెనే సాగు చేస్తున్నారు. ఓకే, అదనమాట. ఆ పైన కొండల మీద ఏదైతే మంచులాగా కనిపిస్తుందో అదంతా కూడా మేఘాలయ కొండ మీద. ఇక్కడ మాత్రం మనం ఇప్పుడు అస్సాంలో ఉన్నాం. ఆ కొండ ఎక్కడం స్టార్ట్ అయిన దగ్గర నుండి మేఘాలయ స్టార్ట్ అవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు చూడండి, పాపం వీళ్ళంతా కూడా రోజువారీ కూలీలు. ఆ టీ ఆకులు కోసుకుంటూ అలాగా ఇదిగోండి ఈ మూటలు అదే అట్లా మూటలు కట్టుకొని తీసుకెళ్ళిపోయి ఫ్యాక్టరీకి వేస్తూ ఉంటారు. వీళ్ళకి కేజీలు లెక్క ఉంటుందంట. మరి అది ఏంటో, ఇదైతే ఓన్ ల్యాండ్స్ కొన్నే ఉంటాయి, అన్నీ కూడా కంపెనీ ఉంటాయి, లేదా గవర్నమెంట్ అయితే లీజుకు తీసుకుంటారు. సొంతంగా ఎవరు పడితే వాళ్ళు వేసుకోవడం కుదరదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యాక్టరీ ఉండాలి, వాళ్ళకి ఒక ఫ్యాక్టరీ తోటి డీలింగ్ కూడా ఉండాలి. అదనమాట. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం.
గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని, పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. తప్పించుకోలేవు తీర్పు దినమందున, తప్పించుకోలేవు తీర్పు దినమందున. తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా, తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. మొత్తం మీద దేవుని పేరట మీకు అందరికీ వందనాలు. మీరంతా ప్రార్థించండి. అసలు నార్త్ ఈస్ట్లో వరస్ట్ రోడ్స్ అండి. అసలు సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అసలు చాలా దరిద్రమైన రోడ్స్. అటు సిక్కిం కావచ్చు, అస్సాం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, నాగాల్యాండ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, మిజోరం కావచ్చు, త్రిపుర కావచ్చు, మేఘాలయ కావచ్చు. వరస్ట్ అంటే వరస్ట్ రోడ్స్. ఇక్కడ చాలామంది క్రైస్తవులు ఉన్నారు. కాకపోతే క్రైస్తవులు ఎక్కువ ఉన్నారని ఏమైనా చేయించట్లేదో మరి ఏంటో తెలియదు.
అందుకని మీరంతా ప్రార్థించండి. బండి స్టార్ట్ అవుతుంది కానీ అన్ని గుంతల వల్ల అటు పోలేక మేము ఇది ట్రక్ బుక్ చేసి తీసుకెళ్తున్నాం. గువాహటి తర్వాత మళ్ళీ మేము రోడ్ మీదనే వచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. మేము కూడా దీని లోపలే కూర్చొని ప్రయాణం చేస్తున్నాం. ఎలా ఉంటుందో తెలియదు, శుభ్రంగా ఏసీ ఆన్ చేసుకుని కూర్చోవడమే. టోటల్గా 265 కిలోమీటర్లు అండి. మరి ఎన్ని రోజులు తీసుకెళ్తారో తెలియదు. మేబీ రోడ్డు సరిగ్గా లేక 2 రోజులు అని చెప్పారు. మామూలుగా గూగుల్లో అయితే 8 to 9 hours చూపిస్తుంది. మరి ఎన్ని గంటలు తీసుకెళ్తారో తెలియదు. అది పరిస్థితి. ఈ 265 కిలోమీటర్లు కామ్గా కూర్చోవటమే. చాలా పనులు ఉన్నాయి, వీడియోలు ఎడిటింగ్ అది ఇది, లోపల కూర్చోవటం చేసుకోవటమే. చెరసాలలో ఉన్న పౌలు శీలలు స్తుతించి కీర్తించెన్ దేవాది దేవునికి. చెరసాలలో ఉన్న పౌలు శీలలు స్తుతించి కీర్తించెన్ దేవాది దేవునికి. బలపరచి కనపరచి కనపరచినే నీ మహిమ వివరింతునే. భయమేలవో సోదరా, దిగులేలవో సోదరీ. సర్వము కోల్పోయిన పరిశుద్ధుడైన యోబు స్తుతించి ఘనపరిచెన్ దేవాతి దేవునిని. సర్వము కోల్పోయిన పరిశుద్ధుడైన యోబు స్తుతించి ఘనపరిచెన్ దేవాతి దేవునిని. తప్పించి కాపాడేని, దీవించి ఘనపరిచెనే. తప్పించి కాపాడేనే, దీవించి ఘనపరిచెనే. భయమేలవో సోదరా, దిగులేలవో సోదరీ. భయమేలవో సోదరా, దిగులేలవో సోదరీ. ఇశ్రాయేలు దేవుడు తోడుండగా విడువని దేవుడు మనకుండగా. రక్షించువాడు మనకై తోడుండి నడిపించగా. రక్షించువాడు మనకై తోడు
యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది, సిద్ధపడుము ఓ వధువు సంగమా. యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది, సిద్ధపడుము ఓ వధువు సంగమా. యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది, సిద్ధపడుము ఓ వధువు సంగమా. లోకములో పాపము పెరిగిపోవుచున్నది, మనుషులలో విశ్వాసము తరుగుచున్నది. లోకములో పాపము పెరిగిపోవుచున్నది, మనుషులలో విశ్వాసము తరుగుచున్నది. లోకమును జయించే నాదుడు మనకుండగా, లోకమును జయించి సిద్ధపడుదువా. లోకమును జయించే నాదుడు మనకుండగా, లోకమును జయించి సిద్ధపడుదువా. యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది, సిద్ధపడుము ఓ వధువు సంగమా. లోకములో శ్రమలు పెరిగిపోవుచున్నవి, మనుషులలో సహనము తరుగుచున్నది. లోకములో శ్రమలు పెరిగిపోవుచున్నవి, మనుషులలో సహనము తరుగుచున్నది. శ్రమ నుండి తప్పించే నాదుడు మనకుండగా, శ్రమలను జయించి సిద్ధపడుదువా. శ్రమ నుండి తప్పించే నాదుడు మనకుండగా, శ్రమలను జయించి సిద్ధపడుదువా. ఆయనకై వేచియుందువా, ఆయనకై జీవింతువా. ఆయనతో ఎత్తబడుదువా, ఆయన రాజ్యం
సాధ్యమే, అసాధ్యమైనది లేనే లేదు, అంతయు సాధ్యమే. సర్వాధికారి యేసు, నీకు సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది లేనే లేదు, అంతయు సాధ్యమే. ఈ నామములో అన్నియు సాధ్యమే సాధ్యమే, నీ మాటలో అన్నియు సాధ్యమే సాధ్యమే. లేని ఉన్నట్టుగానే పిలచినది నీ గొప్ప విశ్వాసమే, లేని ఉన్నట్టుగానే పిలచినది నీ గొప్ప విశ్వాసమే. సర్వాధికారి యేసు, నీకు సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది లేనే లేదు, అంతయు సాధ్యమే. అరచేయంత మేఘము చూపి సౌభాగ్యమిచ్చావు దేశమంతా, అల్పమైన ఆరంభమును గంభీరముగా ముగించు దేవా. అరచేయంత మేఘము చూపి సౌభాగ్యమిచ్చావు దేశమంతా, అల్పమైన ఆరంభమును గంభీరముగా ముగించు దేవా. నీ ఆత్మలో అన్నియు సాధ్యమే సాధ్యమే, నీ శక్తిలో అన్నియు సాధ్యమే సాధ్యమే. నమ్మిన వారికి అద్భుతమును చూపించే మహనీయుడా, నమ్మిన వారికి అద్భుతమును చూపించే మహనీయుడా. సర్వాధికారి యేసు, నీకు సమస్తము సాధ్యమే, అసాధ్యమై. మీకు దండం పెట్టి చెప్తాను, దయచేసి ఎవరో నార్త్ ఈస్ట్ కారులో ప్రయాణం చేయబాకండి. రోడ్స్ వరస్ట్ గా ఉన్నాయి. మేము ఇప్పుడు కారు ట్రక్లో ఎత్తిన తర్వాత కూడా రోజుల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. 265 కిలోమీటర్లు మరి ఎన్ని రోజులకి తీసుకెళ్తారో తెలియదు. అందుకని దయచేసి నార్త్ ఈస్ట్ ఎవరు బై రోడ్డు కారులో రాబాకండి. మీకు దండం పెట్టి చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. నది లేనే లేదు, అంతయు సాధ్యమే. ప్రధానులతో అధికారులతో కూర్చుండబెట్టే గొప్ప దేవా, హెచ్చించువాడవు నీవే తండ్రి, మహిమ ఘనత నీకే దేవా. ప్రధానులతో అధికారులతో కూర్చుండబెట్టే గొప్ప దేవా, హెచ్చించువాడవు నీవే తండ్రి, మహిమ ఘనత నీకే దేవా. నీ కృపలో అన్నియు సాధ్యం
సాధ్యమే నీ జ్ఞానములో అన్నియు సాధ్యమే సాధ్యమే నీ యొద్దకు వచ్చువారికి ఫలము ఇచ్చువాడవు నీ యొద్దకు వచ్చువారికి ఫలము ఇచ్చువాడవు సర్వాధికారి యేసు నీకు సమస్తము సాధ్యమే అసాధ్యమైనది లేనే లేదు అంతయు సాధ్యమే సర్వాధికారి యేసు నీకు సమస్తము సాధ్యమే అసాధ్యమైనది లేనే లేదు అంతయు సాధ్యమే అంతయు సాధ్యమే అంతయు సాధ్యమే నిత్యుడని నామమును నిత్యమగు నీ ప్రేమను నిత్యుడని సన్నిధిలో నిత్యము స్తుతించెదను నిత్యుడని నామమును నిత్యమగు నీ ప్రేమను నిత్యుడని సన్నిధిలో నిత్యము స్తుతించెదను స్తుతింతును నిన్ను స్తోత్రింతును స్తుతింతును నిన్ను స్తోత్రింతును స్తుతింతును నిన్ను స్తోత్రింతును స్తుతింతును నిన్ను స్తోత్రింతును నిత్యుడని నామమును నిత్యమగు నీ ప్రేమను నిత్యుడని సన్నిధిలో నిత్యము స్తుతించెదను నీ నామమెంతో బలమైనది ఉన్నతమైనదిగా హెచ్చించబడినది నీ నామమెంతో బలమైనది మొత్తానికి లైన్ మొత్తం ఆగిపోయింది. అందరూ లైట్లు ఆపేసుకొని పడుకున్నారు. మేము కూడా అది బండి స్టార్ట్ చేసి కుక్కర్ పెట్టుకున్నాం. అవుతుంది, పచ్చలని తీసి పక్కన పెట్టుకున్నాం ట్రక్కులోనే. ఇదిగోండి ఈ పక్కనే ఏదైనా ఒక లైట్ కనిపిస్తుంది అంటే అది బంగ్లాదేశ్ది. సిగ్నల్ కూడా వచ్చింది బంగ్లాదేశ్ది. ఇదిగోండి మధ్యాహ్నం 1:22కి వచ్చింది. వెల్కమ్ టు బంగ్లాదేశ్, నౌ యూ కెన్ స్టే కనెక్టెడ్ విత్ అవర్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్ అని. సో బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నాం. ఆ లైట్లు ఏమన్నా కనపడుతున్నాయి అంటే అవి ఖచ్చితంగా అదిగోండి ఎక్కడో ఒకటి కనపడుతుంది. అది ఖచ్చితంగా కూడా బంగ్లాదేశ్ లైట్లు.
ఎప్పుడన్నా ఒక వెహికల్ రిటర్న్లో వెళ్ళిపోతుంది, కానీ ఎదురుగా అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది, ఏమీ వెళ్ళట్లేదు. ఇక లైన్ మొత్తం ఇట్లా ఆగిపోయినాయి. సో ఇదన్నమాట పరిస్థితి. ఇదిగోండి లైన్ మొత్తం ఆగిపోయింది. ఇంకా కొంచెం అయితే రైస్ తినేస్తాం. ఇప్పుడు దాకా వాళ్ళకి ఫస్ట్ రౌండ్ వండి ఆ డ్రైవర్లకు కూడా పెట్టాం, ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట నుండి కూడా ఇక్కడ ఆగిపోయాము. జస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 35-40 కిలోమీటర్స్ వచ్చి ఆగిపోయింది. ఇంకా అక్కడ బ్లాక్ అయిపోయింది, ఏదో ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. ఆ తర్వాత ఒక బండి రిపేర్ వచ్చింది, లారీ, అందుకని అక్కడ ఆగిపోయింది. ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళకి ముందు వండేసి పెట్టేసాం, ఇంక ఇప్పుడు మేము తినటానికి అవుతుంది కుక్కర్. ఓకే, బండి కూడా అందుకే స్టార్ట్ చేసి పెట్టాం. అదనమాట. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి రాత్రి 10 దాటింది. ఇదిగో ఈ బంగ్లాదేశ్ బార్డర్లో మేఘాలయ చివరిలో ఉన్నాం. దయచేసి ఎవరు నార్త్ ఈస్ట్కి కార్లు వేసుకొని రాబాకండి. మేము మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాం. ఒక 35-40 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత 1:30కి ఇక్కడ ఆగిపోయింది. అసలు ఇంకా పైనే ఉన్నాం. పాపం లేట్ అయిపోయింది, వాళ్ళకి వండి పెట్టాం, మళ్ళీ మేము వండుకొని తింటున్నాం. అందుకని దయచేసి చాలా రిస్క్ ఉంటుంది. రోడ్లు అసలు బాగోలేదు, మొత్తం జామ్. కనీసం 200 కిలోమీటర్ల జామ్ అండి. 1 కిలోమీటర్ కాదు, 2 కిలోమీటర్లు కాదు, 200 కిలోమీటర్ల జామ్ ఉంటుంది. అందుకని దయచేసి ఎవరు నార్త్ ఈస్ట్కి కారులో ప్రయాణం చేయబాకండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ హోటల్ కూడా లేవు, అందుకని పక్క వస్తానే ఉంటే ఓ పక్క చూడండి అసలు ఎంత ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో. ఇదంతా కూడా కూలిపోయింది. ఇలానే వెళ్ళాలి వెహికల్స్, ఇందుకే ట్రాఫిక్ జామ్ జామ్ జామ్. అమ్మో ఇదేంది కరెక్ట్గా ఇక్కడే ఆపాడు. కరెక్ట్గా ల్యాండ్ స్లైడింగ్ జరిగింది ఇక్కడే, బండి కూడా ఇక్కడే ఆగాల్సి వచ్చింది. అది దాంట్లో లారీ ఉండిపోయిందండి పాపం, ఎవరిదో తెలీదు. అదిగోండి లారీ బాడీ
అటువైపు ఏమో క్యాబిన్. మరి దాంట్లో వాళ్ళని తీసే దిక్కు కూడా లేరండి. ఇంక అట్లాగే పాపం సమాధి అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఇదిగోండి చూడండి, మేఘాలయ బంగ్లాదేశ్ బార్డర్లో మేఘాలయ నుండి గువాహటి వెళ్తున్నాం. ఇక్కడ ట్రాఫిక్ ఎందుకు 2 రోజుల నుండి ఆగిపోయింది అంటే, ఇదిగో ఇక్కడ కొండ చర్యలు విరిగిపడటం వల్ల ఆగిపోయింది. ఆ కొండ చర్యల లోపల ఒక లారీ ఉంది. మీరు చూస్తున్నట్లయితే ఆ కొండ చర్యల లోపల ఒక లారీ ఉంది. ఆ లారీ అలాగే మట్టి సమాధి అయిపోయింది. ఇంతవరకు దాన్ని తీసిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు, పోలీసులు లేరు, ఎవ్వరూ లేరండి. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో నార్త్ ఈస్ట్ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది క్యాబిను, ఈ చివర కనిపిస్తుంది. కానీ ఎవరో పట్టించుకునే నాదుడే లేడండి. ల్యాండ్ స్లైడింగ్, ఒక లారీ మట్టిలో కప్పబడింది. కనీసం 48 అవర్స్ అయిపోయింది, ఇంతవరకు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందండి ప్రభుత్వం ఇక్కడ. ల్యాండ్ స్లైడింగ్ ఆ పైన నుంచి మొత్తం తోసుకుంటూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టన్నల్, అసలు రోడ్డు చూడండి, ఇక్కడ కూడా టన్నల్ దగ్గర కూడా అసలు
కడతీర్చితివా దుష్టుల నోళ్లను కడతీర్చితివా కరుణించుమా కృప చూపుమా నీరెక్కల కింద నన్ను దాయుమా శత్రువు వల నుండి కాపాడుమా సింహముల మధ్యను నా ప్రాణముండగా ఏ అపాయమును దరి చేరకుండగా నీ ప్రభావమును కనుపరచితివా ఆకాశము కంటే అత్యున్నతుడా సింహముల మధ్యను నా ప్రాణముండగా ఏ అపాయమును దరి చేరకుండగా నీ ప్రభావమును కనుపరచితివా ఆకాశము కంటే అత్యున్నతుడా కరుణించుమా కృప చూపుమా నీరెక్కల కింద నన్ను దాయుమా శత్రువు వల నుండి కాపాడుమా చిక్కించుటకై వలయొడ్డి ఉండగా నా అడుగులను చిక్కుకొనకుండా వేటగాని వల నుండి తప్పించితివా రక్షకుడవై నన్ను కాపాడితివా చిక్కించుటకై వలయొడ్డి ఉండగా నా అడుగులను చిక్కుకొనకుండా వేటగాని వల నుండి తప్పించితివా రక్షకుడవై
గిటారుని వాయించేదా కరుణించుమా కృప చూపుమా నీరెక్కల కింద నను దాయుమా శత్రువు వల నుండి కాపాడుమా కరుణించుమా కృప చూపుమా నీరెక్కల కింద నను దాయుమా శత్రువు వల నుండి కాపాడుమా పరలోకములో చెరను రండి పరమానందం పొందను రండి పరలోకములో చేరను రండి పరమానందం పొందను రండి పరలోకములో పాపము లేదుగా పరలోకములో పాపము లేదుగా నిరంతరము పరమానందమే నిరంతరము పరమానందమే పరలోకములో చేరను రండి పరమానందం పొందను రండి పరిశుద్ధుడగు శ్రీయేసుండే పరిశుద్ధులతో కెరూబులతో నిరంతరము స్తుతింపబడు నిరంతరము స్తుతింపబడు పరలోకములో చెరను రండి పరలోకములో చేరను రండి పరలోకములో చెరను రండి పరమానందం పొందను రండి పరలోకములో చేరను రండి పరమానందం పొందను రండి సంగీతముతో సంతోషముతో నాలుగు జీవులు వినెలుమిటగా ఇరువది నలుగురు పెద్దలందరూ ఇరువది నలుగురు పెద్దలందరూ యేసుని ఎదుట సాగిలపడిరి యేసుని ఎదుట సాగిలపడిరి పరలోకములో చెరను రండి పరమానందం పొందను రండి పరలోకములో చేరను రండి పరమానందం పొందను రండి
కరవులుండవు కష్టాలుండవు ఈతి బాధలు సముద్రముండదు మరణము లేదు దుఃఖము లేదు మరణము లేదు దుఃఖము లేదు నిరంతరము పరమానందమే నిరంతరము పరమానందమే పరలోకములో చేరను రండి పరమానందం పొందను రండి పరలోకములో చేరను రండి పరమానందం పొందను రండి ఏడు వందల ఏబది క్రోసుల్ ఎత్తుగలది ఆ పట్టణము ఎత్తును పొడవు వెడల్పులును ఎత్తును పొడవు వెడల్పులును అంతా సమమే సువర్ణముతో అంతా సమమే సువర్ణముతో పరలోకములో చేరను రండి పరమానందం పొందను రండి పరలోకములో చేరను రండి పరమానందం పొందను రండి పరలోకములో పాపము లేదుగా పరలోకములో పాపము లేదుగా నిరంతరము పరమానందమే నిరంతరము పరమానందమే పరలోకములో చేరను రండి పరమానందం పొందను రండి పరలోకములో చేరను రండి పరమానందం పొందను రండి समझ नहीं है आपका समझ होता समझता थोड़ा थोड़ा ये यीशु मसीह आपके लिए मर गए ये वाला पान खाते गुटखा खाते क्या फायदा है ये देखो ये टुबको है ना ऐसा अच्छा नहीं है ये किसका है ये वाला कुत्ता नहीं खाते सुअर भी नहीं खाते वो आदमी खाते ना नहीं मैं क्रिश्चियन है मैं साउथ इंडिया वाला हैदराबाद वाला अब क्या है कैथोलिक है मैं कैथोलिक नहीं है प्रोटेस्टेंट आप कैथोलिक है प्रोटेस्टेंट है ना प्रोटेस्टेंट में एक बिल्कुल ऑपोजिट है ऐसा अच्छा नहीं है बंद करो ये यीशु मसीह आना वाला है और एक बार आप तो स्वर्ग जाते हैं नरक जाते हैं ये भी क्रिश्चियन है ये क्रिश्चियन नहीं है आप क्रिश्चियन है आप क्रिश्चियन है आपका रिंग्स देखो डिफरेंट डिफरेंट कलर से ऐसा है किचन में ये नो प्रॉब्लम सिंपली ये वीडियो क्या है सिंपली हमारा आदमी है नो प्रॉब्लम मैं हमारा मिशनरी है मैं मिशनरी है मैं सब देश घूमने को आए गाड़ी थोड़ा प्रॉब्लम हो गए ये रोड अच्छा नहीं है ना इसलिए मैं इसमें बैठा है ठीक है फुल टैंक डीजल मारो या हाँ ये कार का 4,500 6,500 महीना में अरे डेली 200 रुपए के चेंज है 200 रुपए में क्या होता एक दिन बिरयानी में भी नहीं आता ये आपका क्या है ये मेघालय स्टाइल के है वो ड्रेस साड़ी नहीं है ड्रेस नहीं है आधा साड़ी है आधा ड्रेस है चर्च जाते संडे
ऐसा ऐसा पुश करो या फुल टैंक थोड़ा थोड़ा वो निकालो ना एक निशान फुल टैंक थोड़ा अच्छे से मारो इधर ओनली लेडीज काम करते हैं जेंट्स नहीं काम करते अरे गुवाहाटी से मैं हैदराबाद जा रहा हूँ सब हो गए ये अरुणाचल प्रदेश नागालैंड मणिपुर मिजोरम त्रिपुरा ये मेघालय में रास्ता बहुत खराब है ये पहाड़ी है ना पहाड़ी बहुत एक्सीडेंट है all are married children your husband what is the duty your husband's duty any job your bachcha Sunday school Church of God. क्या फायदा Church of God. चर्च ऑफ गॉड को जाएंगे इधर पोगा का टुबाको खाएंगे ये ऐसा अच्छा नहीं है बंद करना और एक आदमी को एक डस्टबिन चाहिए उसको जिम्मेदार करना ना उसको हैंड ओवर करना डस्टबिन एक इंग्लिश है एक तेलुगु है बाइबल है मेरे पास है हिंदी वाला चाहिए हिंदी चाहिए हम चाहिए चाहिए हिंदी तो हम ले सकता है तो इंग्लिश तो इंग्लिश भी है हिंदी भी है ये लो इंग्लिश बाइबल हाँ मेरा पास है और एक थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर जॉब when you were stopped tobacco that time only God bless it otherwise you are all are going to hell this is pakka सिस्टर क्या है इतना स्लो बोला चलो तो कितना हुआ अभी अभी मे भी 11 12 बजने वाला है 12:20 लंच कहाँ अगर खाना खाएगा क्या इधर भी स्टॉप करो क्या आएगा सबका आएगा चावल खाएगा या चावल नहीं नो प्रॉब्लम किधर अच्छा मिलते थोड़ा टेस्ट वाला उधर रुक जाओ मालूम को नहीं तो है सोचते हाँ और केक मालूम को नहीं मालूम और केक और उनको नहीं आपका क्यों चाहते क्या उतर जाइए आप हाँ ठीक है गाड़ी क्यों सामने वो लगा के मैं कम हाँ उसको मारो ना जाने के बाद ప్రైజ్ ద లార్డ్ మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. దేవుడు దయ వల్ల క్షేమంగా నార్త్ ఈస్ట్ అంతా కూడా తిరుక్కొని మేఘాలయలో ఉన్నాము. యాక్చువల్గా మన బండి అయితే పైన ఉంది, ఎందుకంటే ఇక్కడ రోడ్స్ సరిగ్గా లేకపోవటం వల్ల ఇలాగే వెళ్తా ఉన్నాం. ఇప్పుడు మేఘాలయలో ఉన్నాం. పాపం ఇద్దరు పెట్రోల్ బంక్లో పనిచేస్తారంట. మంత్లీ ఓన్లీ 6,500 రూపాయలే, 6,500 రూపీస్కి పనిచేస్తున్నారంట. వీళ్ళిద్దరు కూడా క్రిస్టియన్స్. వీళ్ళ చర్చ్ పేరు చర్చ్ ఆఫ్ గాడ్. కానీ వీళ్ళ నోళ్ళల్లో మాత్రం ఆకు ఒక్కలు పొగాకునే. నేను మీకు చూపిస్తాను, ఒకసారి అట్లే ఉండండి. ఆకులు ఒక్కలు పొగాకులు చూడండి అసలు ఎంత దారుణంగా ఉందో క్రిస్టియానిటీ అంటే నార్త్ ఈస్ట్లో.
యా నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం. Okay, no problem. నార్త్ ఈస్ట్లో మ్యాక్సిమం 80% 90% క్రిస్టియానిటీ ఉంది, బట్ రియల్ క్రిస్టియన్స్ ఓన్లీ 1% ఆల్సో నాట్ అవైలబుల్. అందుకని యూ హ్యావ్ టు చేంజ్, అదర్వైజ్ గో టు హెల్ డైరెక్ట్లీ. ఓకే, एवरी पर्सन हैव टेस्ट मनी नीड. यीशु मसीह आना वाला है, उसका कैलकुलेशन देना. ठीक है, आज से बंद करो टोबैको, ऐसा पान गुटका, अदरवाइज योर फैमिली इज नॉट ब्लेसिंग्स. ओके, थैंक यू, प्रेज द लॉर्ड. Thank you very much. बंद करो बंद करो. आ आ आ एक बार आ करो. అదిగో ఇలా ఉన్నాయన్నమాట ఇలా పరిస్థితులు. అట్లాగే పాపం వీళ్ళతో పాటు పనిచేస్తున్న ఇంకొక హిందూ సహోదరి కూడా ఉంది, ఆవిడకి కూడా సువార్త చెప్పాం. ఇదన్నమాట పరిస్థితి. నో ప్రాబ్లం. సిస్టర్ आप हिंदू? ओके ओके, नो प्रॉब्लम. इन दिस वर्ल्ड ओनली रियल गॉड यीशु मसीह है. इधर से ये शिलांग जाने को, गुवाहाटी जाने को एक रास्ता चाहिए. ये रास्ता ये वाला रास्ता है. ये मरने के बाद ओनली दो है, एक स्वर्ग एक नरक. स्वर्ग जाना बोले तो एक रास्ता है, वो यीशु मसीह है. पक्का एक्सेप्ट करना, अदरवाइज मरने के बाद नरक को जाते. हाँ, थैंक यू. इसका पूछो जीसस कैसा है, ऐसा है. ठीक है, थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली एंड थैंक यू सो मच. सिस्टर, बहुत वेरी डेंजर है. ये समर टाइम में 40-45 ये टेम्परेचर आते हैं ना, बहुत गर्म है. नरक में लैक्स ऑफ टेम्परेचर. ओके, बाइबल पढ़ाओ, आपका मालूम पड़ता. मालूम है लेकिन मालूम है, फिर सिन करते क्यों? ऐसा क्रिश्चियनिटी का डैमेज हो जाता. ये यीशु मसीह की नाम खराब हो जाता. ऐसा नहीं है. हेल्थ भी खराब है, सब खराब है. ये एवरी पर्सन हैव टू वन कैलकुलेटर. आपका कैलकुलेटर मेरा हिसाब नहीं करते, मेरा कैलकुलेटर आपका हिसाब नहीं करते. उसके पास एक बड़ा कैलकुलेटर है, उसको पूरा हिसाब करते. ये आपका ऐसा नहीं है, अच्छा नहीं है. थैंक यू, प्लीज लीव इट. Yes, I did. ओके ओके, थैंक यू. या हो गए. चलो, यीशु मसीह क्या बोला? पूरा दुनिया को जाओ, सुसमाचार बताओ बोला. बहुत आदमी कस्टमर्स आते हैं ना इधर, उसको बोलो मरने के बाद दो है, एक स्वर्ग एक नरक है. स्वर्ग जाना बोले तो यीशु मसीह को एक्सेप्ट करना, ऐसा बोलो. हाँ, थैंक यू. पिस्तौल में है आपके पास? सॉरी, पिस्तौल में माएगा, बच्चा का. और एक चाय ये दे दो. 100 चाय भी 100 भी देते. ये बाइबल क्या है, ये लेके जाना, ये बीरवा में, सेल्फ में, दरवाजा में नहीं डालना. ये पढ़ना, ये पढ़ाई बहुत पूरा पढ़ाओ. ये पढ़ते मालूम पड़ता. एवरीडे ना, हाँ, बेबी रात भी सो गया ऐसा काम. आप सिखाया बच्चा. समझ गए. वो हेल में वो है, ये वाला हेलो, ये टोबैको गुटका टोटल लेके जाना हेल. दैट इज नॉट गुड. यू कैन स्टॉप इट इमीडिएटली. ओके, थैंक यू, गॉड ब्लेस यू. हाँ भैया, चलो. थैंक यू सो मच. यस, ओके, बाय, प्रेज द लॉर्ड. आ
మారేదెన్నడు దేవుని మార్గమున నడిచేదెన్నడు మానవుడా నీవు మారేదెన్నడు దేవుని మార్గమున నడిచేదెన్నడు మానవుడా నీటి బుడగరా నీ జీవితము అల్పమైనది నీ ఆయురా నీటి బుడగరా నీ జీవితము అల్పమైనది నీ ఆయురా ఎంతకాలము దేవుని మరతువు ఎంతకాలము దేవుని మరతువు ఈ క్షణమైనా దేవుని నమ్ముము ఈ క్షణమైనా దేవుని నమ్ముము ఈ క్షణమైనా దేవుని నమ్ముము మానవుడా నీవు మారేదెన్నడు దేవుని మార్గమున నడిచేదెన్నడు మానవుడా ఈ లోక భాగ్యము శాశ్వతము కాదు నీకున్న ఘనత నీ వెంట రాదు ఈ లోక భాగ్యము శాశ్వతము కాదు నీకున్న ఘనత నీ వెంట రాదు నిన్ను హెచ్చించిన నీ దేవునికి నిన్ను హెచ్చించిన నీ దేవునికి దూరము కాకు ఓ మానవుడా దూరము కాకు ఓ మానవుడా దూరము కాకు ఓ మానవుడా మానవుడా నీవు మారేదెన్నడు దేవుని మార్గమున నడిచేదెన్నడు మానవుడా సిలువలో నీ పాపముకై ప్రాణము పెట్టెను నీ రక్షణకై వ్రేలాడే సిలువలో నీ పాపముకై ప్రాణము పెట్టెను నీ రక్షణకై ప్రభు రక్తధారలే నిన్ను శుద్ధి చేయును ప్రభు రక్తధారలే నిన్ను శుద్ధి చేయును పరలోక భాగ్యము
నీకిచ్చునురా పరలోక భాగ్యము నీకిచ్చునురా ప్రభు యేసు వైపు మరలుము సోదరా మానవుడా నీవు మారేదెన్నడు దేవుని మార్గమున నడిచేదెన్నడు మానవుడా నీవు మారేదెన్నడు దేవుని మార్గమున నడిచేదెన్నడు మానవుడా పాపములో నేను పడిపోతిని శాపముతో నేను కుమిలిపోతిని పాపములో నేను పడిపోతిని శాపముతో నేను కుమిలిపోతిని నీ రక్తముతో నన్ను శుద్ధి చేయుము నీ రక్తముతో నన్ను శుద్ధి చేయుము నీ కృపలేనిదే నేను బ్రతుకలేను నీ ప్రేమలేనిదే జీవించలేను నీ కృపలేనిదే నేను బ్రతుకలేను నీ ప్రేమలేనిదే జీవించలేను దేవా నీవే నన్ను క్షమించు దేవా నీవే నన్ను కరుణించు
దారి కానరాక నిలిచిపోతిని ఒంటరినై నేను మిగిలిపోతిని ఏ దారి కానరాక నిలిచిపోతిని ఒంటరినై నేను మిగిలిపోతిని నీ మార్గము చూపి నడిపించుము నీ మార్గము చూపి నడిపించుము నీ కృపలేనిదే నేను బ్రతుకలేను నీ ప్రేమ లేనిదే జీవించలేను నీ కృపలేనిదే నేను బ్రతుకలేను నీ ప్రేమ లేనిదే జీవించలేను దేవా నీవే నన్ను క్షమించు దేవా నీవే నన్ను కరుణించు ये भैया ये पढ़िए परमेश्वर का वचन है वानिए परमेश्वर का वानिए वचन थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिली వేదనా బాధలతో నలిగిపోతిని కన్నీటి కడలిలో మునిగిపోతిని వేదనా బాధలతో నలిగిపోతిని కన్నీటి కడలిలో మునిగిపోతిని నీ హస్తముతో నన్ను లేవనెత్తుము నీ హస్తముతో నన్ను లేవనెత్తుము నీ కృపలేనిదే నేను బ్రతుకలేను నీ ప్రేమ లేనిదే జీవించలేను నీ కృపలేనిదే నేను బ్రతుకలేను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. దేవుని దయ వలన యేసయ్య కృప వలన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం పూర్తిగా ముగించుకొని ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నామండి. దేవుని మహాకృప. ఎందుకంటే మాతో పాటు ప్రయాణం చేసి చాలా లారీలు లోయలో పడిపోయాయి, చాలా యాక్సిడెంట్లు అయి చనిపోయారు. కొన్ని లారీల మీద అసలు ల్యాండ్ స్లైడింగ్ జరిగి మొత్తం లారీల మీదే పడిపోయింది మట్టి అంతా కూడా. వాళ్ళు అసలు సమాధి అయిపోయారు, లారీలోనే స్లైడింగ్ సమాధి అయిపోయారు. చాలా ఘోరంగా జరిగినాయి. దేవుని కృప వలన సరే రోడ్డు సరిగా లేకపోయినా బండిని ట్రక్కులో ఎక్కించుకొని మరీ గువాహటి చేరుకొని, అస్సాం రాజధాని అయిన గువాహటి చేరుకొని అక్కడి నుంచి కూడా మేము బయలుదేరి వచ్చాం. ఇప్పుడు ఇంతవరకు మేము ఎవరికైతే సువార్త పత్రికలు అందజేసామో వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది నిజమైన రక్షణలోనికి రావాలి, నిజమైన దేవుని నమ్ముకొని ఆయన సాక్షిగా బ్రతకాలి. ఈ విధంగా మీరంతా ప్రార్థించండి. చాలామందికి బైబిల్స్ ఇచ్చాం, ఎక్కువ మందికి పాంప్లెట్స్ ఇచ్చాం. కొంతమందితో మాట్లాడాం, కొంతమందితో మాట్లాడటానికి టైం కుదరలేదు, కొంతమందితో మాట్లాడి పాంప్లెట్ ఇచ్చినా కూడా వీడియో తీయటానికి కుదరలేదు. ఇలాంటి పరిణామాల మధ్యలో, పరిస్థితుల మధ్యలో చాలామందికి సువార్తను ప్రకటించాం. మీరంతా వాళ్ళందరి కోసం ప్రార్థించండి. నేను ఇప్పటి వరకు ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రము, అనగా కారు ఎక్కడికైతే వెళ్ళగలదో అక్కడికి మొత్తం కూడా వెళ్ళి సువార్త ప్రకటించాను. ప్రతి రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను, చేశాను. ఎప్పుడైతే ఒక స్టేట్లో ఎంటర్ అయిపోతామో ఆ స్టేట్ ఎండింగ్ వరకు కూడా లోపల ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ఇది ప్రేయర్ వాకు, సువార్త ప్రకటన. ఓకే, మీరంతా కూడా ప్రార్థించండి. చాలామంది నశించిపోతున్నారు, వాళ్ళందరూ కూడా రక్షణ మార్గంలోకి వచ్చి పరలోక రాజ్య వారసులుగా ఆయన సాక్షిగా బ్రతకాలి. ఓకే, ఇంతటితోటి ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రము నేను నా కారు వేసుకొని తిరిగాను, నా కాళ్ళతో ప్రార్థన చేస్తూ నడిచాను. ఓకే, నేను ప్రతి రాష్ట్రంలో భోజనం చేశాను, ప్రతి రాష్ట్రంలో టీ తాగాను, ప్రతి రాష్ట్రంలో మంచినీళ్ళు తాగాను, వాళ్ళ కోసం ప్రార్థించాను. సరే, మొత్తం మీద దేవుని కృప వల్ల ఆయన కాపుదలతోటి
క్షేమంగా మమ్మల్ని తీసుకుని వచ్చాడు. వెస్ట్ బెంగాల్లో ఉన్నాం. ఈరోజు ఒక మిషనరీని కలవటానికి భూటాన్ వెళ్దామని అనుకుంటున్నాం. మీరంతా కూడా ప్రార్థించండి. దేవుడి చిత్తమైతే కారును కూడా మన ఇండియా కాకుండా ఇంటర్నేషనల్ భూటాన్ లోపలికి అయ్యే విధంగా మీరంతా ప్రార్థించండి. ఇంకొకటి ఏంటంటే, మన దేశానికి పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, చైనా ఉంది, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది, మయన్మార్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది. 7 దేశాలతోటి లింక్ ఉంది బై రోడ్డు. మనకు చుట్టుపక్కల ఉండేవే. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్కి రోడ్డు లేదు వెళ్ళటానికి, కానీ మన భూభాగంలోనే జాయింట్ అయితే ఉంది. పాకిస్తాన్లోకి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా మనం ఇండియన్స్ కనుక ఓన్లీ చదువుకునే వాళ్ళు కానీ లేదంటే బిజినెస్ మ్యాన్లు కానీ వెళ్ళాలి, కానీ వేరే వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు. బంగ్లాదేశ్లోకి వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ కావాలి కార్కి మనకి. మయన్మార్లోకి వెళ్ళాలంటే మనకి దానికి పాస్పోర్ట్ కావాలి. చైనాకి వెళ్ళాలంటే కూడా పాస్పోర్ట్ కావాలి. కానీ భూటాన్కి నేపాల్కి మాత్రం పాస్పోర్ట్ అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డు చూపిస్తే చాలు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇండియాతోటి టైప్లో ఉన్నాయి, ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి కాబట్టి ఆ 2 కంట్రీస్కి. దేవుని చిత్తం అయితే ఈరోజు భూటాన్ వెళ్తాం. దేవుని చిత్తం అయితే రేపు కానీ ఎల్లుండి కానీ నేపాల్ కూడా వెళ్తాం. ఓకే, మీరంతా కూడా ప్రార్థించండి. అనేక మంది నశించిపోతున్నారు. నేనంతా ఒక ప్యాషన్గా తిరగలేదు. ఇది ఏదో మీకు అందరికీ చూపించడానికి కూడా నేను ఇది తిరగలేదు. ఒకవేళ వీడియోలు లెంత్ ఎక్కువైతే అయ్యి ఉండొచ్చు. వీడియోస్ కోసం నేనేం వీడియోలు తయారు చేయలేదు. నేను నా దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో నేను అన్నీ కూడా వెళ్ళి చూడాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను తెలుసుకోవాలి. ఎలా మిషనరీలు పరిచయం చేశారు, ఎంతమందిని చంపేశారు, ఎంతమంది క్రిస్టియానిటీ ఉన్నారు, వాళ్ళ బాధలేంటి, వాళ్ళకున్న లాభాలేంటి, వాళ్ళకున్న సంతోషం ఏంటి, వాళ్ళకున్న నష్టాలేంటి నేను తెలుసుకుంటుందామని మొత్తం కూడా రీసెర్చ్ లాగా చేశాను. నాకు చాలా జ్ఞానం వచ్చింది. దేవుని కృప వలన దేవుని చిత్తంలో మనమంతా సౌత్ ఇండియాలో పుట్టడం చాలా మంచిది. ఎందుకంటే నార్త్ ఇండియా కావచ్చు, నార్త్ ఈస్ట్ కావచ్చు, అసలు భయంకరమైన పరిస్థితులు. నేను అనుకుంటున్నాను, అబ్బా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంత పుణ్యం మూట కట్టుకున్నాయో. దేవుని చిత్తంలో మనమంతా అక్కడ పుట్టడం చాలా కృప, దేవుని కృప అంతే అది. లేకపోతే మనం ఇక్కడెక్కడో పుట్టినట్టయితే వీళ్ళలాగే మనం కూడా భరించేవాళ్ళం. ఇక్కడ దొంగలు ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు, డ్రగ్స్కి ఎడిట్ అయిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారులు చాలామంది ఉన్నారు. కానీ ఎక్కువ వీళ్ళు మనోళ్ళు ఓన్లీ 10%. ఇక్కడ ఎక్కువగా 50% ఉంటారు. ఒక కొత్త నెంబర్ ప్లేట్ కనిపించింది, కొత్త కారు, కొత్త మనుషులు కనిపించారంటే ఏదో ఒక విధం చేత మోసం చేయడానికే వాళ్ళు చూస్తారు. కానీ హెల్పింగ్ నేచర్ అనేది 50% ఉంది. ఒక 50% మన దగ్గర ఏమైనా ఉంటే దుబ్బేసేలాగా ఉన్నారు. సో అట్లాంటి ప్రాంతాల్లో, అట్లాంటి రాష్ట్రాల్లో కాకుండా మనల్ని ఇక్కడ నిలబెట్టినందుకు ప్రభువుకు వేలాది స్తోత్రాలు. ఇక్కడ పుట్టించినందుకు, ఇక్కడ ఎన్నుకున్నందుకు, ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు, ఆయన పని చేపిస్తున్నందుకు. సో మన ఈ నార్త్ ఈస్ట్లో అయితే చాలామంది క్రైస్తవులు ఉన్నారు, కానీ అందరూ నామకార్థంలో ఉన్నారు. సరే, మన వాళ్ళు కూడా నామకార్థంలో ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ మరి ఇంతగా లేరు. అందుకని వీళ్ళందరి కోసం కూడా మీరు ప్రార్థించండి. అనేక మంది మిషనరీలు, సువార్థికులు, సేవకులు లేవాలి, బయలుదేరాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఈ విధంగా మీరంతా ప్రార్థించండి. ఇంకా మీకు అనేక విషయాలు చెప్తాను. పూర్తిగా నా ట్రిప్ అంతా అయిపోయి, నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ మొత్తం అయిపోయి, నేను నా గమ్యానికి చేరుకున్న తర్వాత మళ్ళీ నెల్లూరు జిల్లాకి చేరిన తర్వాత, నెల్లూరు జిల్లా అంటే నా సొంత ఊరు కాదు, మళ్ళీ నెల్లూరు జిల్లాకి చేరి, అంటే నేను ఇప్పుడు అక్కడ పరిచయం చేస్తున్నాను కాబట్టి నెల్లూరు జిల్లా నాది అయిపోయేదాకా సంవత్సరం వరకు కూడా, మళ్ళీ నెల్లూరు జిల్లాకి చేరిన తర్వాత మీకు ఇంకా అనేక విషయాలు పూర్తిగా చెప్తాను. అప్పటి వరకు మీరంతా ప్రార్థిస్తూనే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. అట్లాగే భూటాన్ వెళ్ళి నేపాల్ వెళ్ళిన తర్వాత వెళ్ళే దారిలో కలకత్తాలో మీటింగ్ ఉంది. ఒరిస్సాలో కూడా ఒక బ్రదర్ గారిని కలిసేది ఉంది. ఇక్కడ కూడా ఒక తెలుగు బ్రదరు భయంకరమైన పరిస్థితుల్లో భూటాన్లో పరిచర్య చేస్తున్నారండి, ఆ మిషనరీ పరిచర్య. అవన్నీ కూడా నేను మీకు ఎలా చేస్తున్నారు, ఎలా చేయాలి అనేది నేను మీకు పూర్తిగా చెప్తాను. మీరైతే ప్రార్థిస్తూనే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నిజంగా వోక్స్ వ్యాగన్ వెంటో కారు నిజంగా దేవుడు నన్ను కాపాడాడు. కానీ క్షేమంగా చాలా మంచిగా కారు అయితే మాత్రం చాలా బాగా పనిచేసిందండి. మనుషులు కూడా అట్లా చేస్తారో లేదో తెలియదు, కానీ ఎన్ని కొండలు, ఎన్ని లోయలు, ఎన్ని నదులు, ఎన్ని బ్రిడ్జిలు, ఎన్ని మెటల్ రోడ్స్, ఎన్ని సిమెంట్ రోడ్స్. నో ప్రాబ్లం. ఇదిగో ఏ घर को जाने के बाद ये पढ़िए, बहुत अच्छा है. मैं भी हिंदू है. देखो इधर देखो, मैं हिंदू टाइम में बहुत दारू पीते, बहुत गंदा काम करते. अभी मैं यीशु मसीह को मानता हूँ. बहुत अच्छा है लाइफ, वेरी पीसफुल. शांति है, समाधान है, संतोष है, बहुत अच्छा है. वो अभी दोनों पढ़ाओ बोलो उसको, आपका समझ होता. ठीक है. God bless you and your family and your job. Thank you so much. ఎక్కడున్నా సువార్త చెప్పడమే మన పని.
మొత్తానికి ఈ విధంగా వెస్ట్ బెంగాల్లోకి అడుగుపెట్టాము. దేశమంతా తిరిగాము. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక అండమాను, లక్షద్వీప్ తప్ప మిగతా 6 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తిరిగేసాం. కారు అసలు ఎంతగా పనిచేసిందంటే దేవుని మహాకృప అంతే. అలాంటి గట్టి కారు మళ్ళీ మార్కెట్లోకి రావు. ఇప్పుడు కొత్తవి వచ్చాయి కానీ అవన్నీ కూడా పోయాయి. రండి భయ్యా, థ్యాంక్ యూ. అందుకని కారు గురించి చెప్పాలి అంటే కావదు. ఏ వస్తువుని ఈ భూమి మీద మానవుడు ప్రేమించకూడదు. నేను కూడా ప్రేమించట్లేదు. జస్ట్ అభిమానంతో ఒక ముద్దు పెట్టుకోవాలి నా బండికి. ఎందుకంటే అంతకంటే ఇంక లేదు. అసలు కార్ అంటే కారేనండి. చాలా స్టాండర్డ్. అసలు ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఎన్నిసార్లు రిపేర్ వచ్చినా మళ్ళీ బాగయింది, మళ్ళీ తిరుగుతూనే ఉంది. మొత్తం మీద ఇండియా మొత్తం తిరిగింది. సువార్తలో వాడబడిన కారు, ఇండియా మొత్తం తిరిగిన సువార్తకు సంబంధించిన కారు నాకు తెలిసి ఈ ఒక్క కారే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, మేము ఇప్పుడు బయలుదేరి భూటానికి వెళ్తున్నాం. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. మీరంతా ప్రార్థిస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దావీదు తనయ నన్ను దాటిపో